పాపం ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వాళ్ళకి చాలామందికి ఈ సంక్రాంతి అంత సంతోషంగా గడవలేదట. చాలా విచారకరంగా గడిచిందట. అసలు సంక్రాంతి మూడు ఉత్సాహమే వాళ్ళలో ఎక్కడా కనిపించలేదట, లేదట. తెలుగుదేశం పార్టీకి మాత్రం ఈ సంక్రాంతి చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది. అట్ ద సేమ్ టైం లాస్ట్లో కనుమ రోజున ఆ ఉత్సాహం మరింత రెట్టింపైందనమాట. ఎందుకనుకుంటున్నారా? చాలా కీలకమైనటువంటి కేసులో, చాలా ముఖ్యమైనటువంటి కేసులో చంద్రబాబు నాయుడికి సుప్రీంకోర్టులో భారీ రిలీఫ్ దొరికింది. అది కూడా కనుమ రోజు ఆ సంతోషాల నడుమ ఇది దొరకడంతో వాళ్ళ ఉత్సాహం, ఆనందం రెట్టింపయ్యాయి. ఏంటా కేసు, ఏంటా కథ అంటారా? ఇంకేముంది, స్కిల్ డెవలప్మెంట్ కేసు. ఎస్, స్కిల్ డెవలప్మెంట్ కేసులో 53 రోజుల జైలు జీవితం తర్వాత చంద్రబాబు నాయుడికి మొత్తానికి మెయిన్ రెగ్యులర్ బెయిల్ అయితే వచ్చింది. నవంబర్ 20, 2023న ఆయనకి పూర్తి స్థాయి బెయిల్ వచ్చింది. ఆ పూర్తి స్థాయి బెయిల్ రావడానికి ఒక 15 రోజుల ముందో 18 రోజుల ముందో మొత్తానికి ఈ మధ్యంతర బెయిల్ కూడా వచ్చింది. మధ్యంతర బెయిల్ అంటే అనారోగ్య కారణాల దృష్ట్యా, కంటి ఆపరేషన్ కానివ్వండి, ఇతర అనారోగ్య కారణాల దృష్ట్యా ట్రీట్మెంట్ కోసం కోర్టు వారు బెయిల్ మంజూరు చేశారనమాట. సో ఆ నేపథ్యంలోనే ఒక 10-15 రోజులు గడిచిన తర్వాత పూర్తి స్థాయి బెయిల్ కూడా వచ్చింది.